శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు హనుమత్ జయంతి, హనుమంతుడు పుట్టినటువంటి రోజు. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్రా ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అని చెప్పి పరాశర మహర్షి చెప్పారు. శ్రీరాముడి చరిత్రకి రామాయణం ఎలా ప్రమాణమో, కృష్ణ చరిత్రకి భాగవతం ఎలా ప్రమాణమో, ఆంజనేయ స్వామి చరిత్రకి సమస్తానికి కూడా పరాశర సంహిత ప్రమాణం. ఆ పరాశరుల వారు చెప్పారు, ఆంజనేయ స్వామి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు పూర్వభాద్ర నక్షత్రంలో వైధృతి యోగంలో శనివారం నాడు కర్కాటక లగ్నంలో మధ్యాహ్న సమయంలో పుట్టాడు అని చెప్పారు. కాబట్టి వైశాఖ బహుళ దశమి నాడు హనుమత్ జయంతి నిర్వహించుకోవాలి. శాస్త్ర విధి ప్రకారము హనుమత్ జయంతి ఈ రోజున వైశాఖ బహుళ దశమి నాడు. ఆంజనేయ స్వామి యొక్క జననం చాలా విశేషమైనటువంటిది. ఆంజనేయ పూజితశ్చేత్ పూజిత సర్వదేవతా అని చెప్పాడు బ్రహ్మదేవుడు. ఒక్క ఆంజనేయ స్వామి పూజ చేస్తే సకల దేవతల్ని పూజించినట్లే అన్నాడు. ఎందువల్లంటే సకల దేవతల తేజస్సు ఆంజనేయ స్వామి జననం వెనకాల ఉన్నది. కాబట్టి ఈ రోజున అటువంటి హనుమంతుని కనుక పూజించేటట్లయితే సమస్త దేవతలని పూజించినటువంటి విశేష ఫలితం లభిస్తుంది. హనుమద్ అనుగ్రహానికి మనం పాత్రులం అవుతాం. అందువల్ల ఈరోజు హనుమంతునికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలతో పూజ చేయటం, ఇష్టమైనటువంటి విధానంతో పూజ చేయటం. ఆయనకి పారిజాతములు ఇష్టం, తులసి దళాలు, మారేడు దళాలు, మందారాలు, అట్లాగే సింధూరము అర్చనకి విగ్రహానికి పూసే అవకాశం ఉంటే పూయటానికి కూడా ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. అలా అర్చన షోడశోపచారాలతో అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ ఇలాంటి ద్రవ్యాలతో పూజ చేయటం, అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి నివేదనలు పెట్టడం. ఆయనకి అపూపాలు అంటే అప్పాలు చాలా ఇష్టం, అప్పాలు నివేదన పెట్టడం. పళ్ళల్లో అరటిపండు చాలా ఇష్టం. అలా ఆయనకి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు, అందులో పంచసంఖ్య ఆయనకి చాలా ఇష్టం, 5 సంఖ్య. అందువల్ల ఈరోజు ఏది సమర్పించినా ఆంజనేయ స్వామికి 5 సంఖ్యలో సమర్పించడం, 5 పళ్ళు సమర్పించడం, 5 రకాల పళ్ళు. అరటిపళ్ళు నివేదించే 5 అరటిపళ్ళు నివేదన చేయటం. అట్లాగే 5 రకాల భోగములు, పులిహార, పొంగలి, అప్పాలు, వడలు, ఇలా 5 రకాలవి ముఖ్యంగా ఇష్టమైనవి అప్పాలు చేస్తూ ఇంకో 4 రకాలు చేసి నివేదన చేసేటట్లయితే ఆయన చాలా సంతృప్తి పడతాడు. ఆంజనేయ స్వామి ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరాముని సేవలో జీవితం చరితార్థం చేసుకున్నటువంటి వాడు. అందువల్ల ఆయన సేవలో మనం ధన్యులం కావటానికి ఈరోజు మంచి అవకాశం. ఆయన సేవలో ధన్యులమవుదాం. స్వస్తి.